హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనేసి అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను, మా కోడలు కూడా చాలా బాగున్నారు. చూడండి ముగ్గు ఎలా ఇస్తున్నారో నా కోడళ్ళు. అక్కడ మామ బెదిరియగానే ఊరికొచ్చారనమాట. సో ఇక్కడ అత్త ముగ్గు వేస్తుంటే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అత్తకి. మామ అని చూడండి ఎట్లా పిలుస్తున్నారు. ఇంతకుముందు మామ వచ్చి ముగ్గు కలర్ చేస్తున్నారు అనేసి అంటే బెదిరించారు. సో అలా అనేసి ఇప్పుడు మామ అనేసి రావాలి బయటికి అన్నట్టుగా వాళ్ళు పిలుస్తున్నారు అనమాట. సో అక్క ముగ్గు వేస్తూ ఉంటే కోడలు కూడా చూడండి బొట్లును పసుపు ముగ్గు ఇయ్యమంటే ఇయ్యలే అనేసి ఆ బొట్టును పసుపు తీసుకొని వేసుకుంటున్నారు వాళ్ళే. సో ఈరోజు సంక్రాంతి ముగ్గు ఏం డిజైన్ అంటే స్నేక్స్ అన్నమాట. ఆ మధ్యలో రౌండ్ ఏమో సకినాలు. ఇప్పుడు సకినాలు సంక్రాంతి పండుగ అన్నప్పుడు సకినాలు వేయాలి. మళ్ళీ ప్లస్ ఇది స్నేక్స్ అనొచ్చు, ప్లస్ మురుకులు కూడా అనొచ్చు అనమాట. సో మడుగులు అనేసి అయితే కొందరు అంటారు, కొందరేమో కారపూస అని కూడా వేసి అంటారు. సో నేనైతే స్నేక్ లాగా ఉంది కాబట్టి స్నేక్ ముగ్గు అనేసి అయితే అనుకుంటున్నాను. మధ్యలో ఒక ఫ్లవర్ వేసేసి చుట్టూ స్నేక్స్, మధ్యలో ఏమో సకినాలు. సంక్రాంతి కదా, సంక్రాంతి స్పెషల్గా ఏదో మనము డిజైన్ ఎవ్రీడే డిఫరెంట్ ముగ్గులు వేయాలి కాబట్టి సో ఇదొక కొత్త ఐడియా వచ్చింది. సో అక్క వేస్తూ ఉంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. మా కోడళ్ళేమో ముగ్గు వేద్దాం, ముగ్గు మాకు చేతికి ఇస్తే మేము వేద్దాం అన్నట్టుగా రెడీగా ఉన్నారు. సో అటు ఇటు తిరుగుకుంటా స్నేక్ అనేసి ముట్టుకో అని అంటే భయపడుతున్నారు వాళ్ళు. రియల్ స్నేక్ అనేసి అనుకున్నారు. ఫస్ట్ చిన్న ఆమె ధైర్యం అన్నమాట కొంచెం. సో ఆమె పోయి టచ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద అమ్మ పోయి ముట్టుకుంటుంది స్నేక్స్ని. ఈ ముగ్గు చూడండి గిరుకుతో అయితే వేసుకున్నాము ఈరోజు. ఆ మధ్యలో డిజైన్ లాగా కనిపించడానికి మనము గోరు ముగ్గుతోటి అది చూడండి అక్క ఎలా వేసింది చూసారా. గోరు ముగ్గు మధ్యలో అంటే మధ్యలో ఫింగర్స్ నుంచి వచ్చాయి ముగ్గు డాట్స్. మొత్తంగా అయితే ఈరోజు స్నేక్స్ అండ్ సకినాలు, ఫ్లవర్ ఇవన్నీ కలిసి వచ్చినాయి ముగ్గుల్లో. ఈరోజైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేయండి మీ వాకిట్లో వేయడానికి ముగ్గు. ఈజీగా సింపుల్ ముగ్గు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.